మన యొక్క మనస్సు శుద్ధి అవుతుంది, భగవంతుని యందు అనురక్తి కలుగుతుంది. అది వినడం వల్ల అని చెప్పబడదు. కీర్తనం ఇందాక హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ విధంగా కీర్తనం, శ్రవణం కీర్తనం, స్మరణం స్మరించడం, లోపల స్మరించడం అనేది బాహ్యంగా అనని స్మరించడం అనొచ్చు, కానీ అంతరంగా అన్నదాన్ని స్మరణలోకి వస్తుంది. ఆత్మయందు రమించడం అంటారు. ఇప్పుడు యోగ శాస్త్రంలో చెప్పబడ్డది పతంజలి సూత్రాల లోపల. రోజుకు 26,000 జపం చేస్తాడు జీవుడు. శ్వాసలు 26,000 నడుస్తాయి ప్రతి వ్యక్తికి. ఆ 26,000 జపం కూడా స్మరించే విధానం ఉన్నది. అది గురుముఖంగా తెలుసుకొని మనం ఆచరిస్తే స్మరణ నడుస్తుంది. మరియు శ్రవణం కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం. భగవంతుని ఉదయమే మనం ప్రాతకాలమే నిద్రలేచి సంధ్యానుష్ఠానం నెరవేర్చుకొని ఆ ఉషకాలం లోపల భగవంతుని ప్రతిమ మన ఎవరి ఇష్టదైవంతో వాళ్ళ శివుడా, విష్ణువా, రాముడా, అంబికనా, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఎవరికి ఇష్టమైన ఆ విగ్రహాన్ని షోడశోపచార మంచి శుభ్రంగా ప్రక్షాళన చేసి షోడశోపచార పూజ చేయడం దాన్ని పాదసేవన కిందికి వస్తుంది. మరియు భగవద్భక్తులను ఆహ్వానించడము, వారిని నమస్కరించడం కూడా పాదసేవ కిందికి వస్తుంది. అర్చనం, వందనం. భగవంతుడికి కరయుగములు, చరణములు, నురము లలాట స్థలంబులు, ఉన్నత భుజములు, సరిధరణి మోపి మొక్కిన పరుడి సాష్టాంగమందురు పరమమునీంద్రులు. సాష్టాంగముగా నమస్కరించడం శ్రేయస్కరం. అదేవిధంగా భగవద్భక్తులు దర్శన ఎదురుపడితే వారికి శిరస్సు వంచి నమస్కరించడం కూడా సాంప్రదాయం. అది భగవద్భక్తి కిందికి వస్తుంది. శిరస్సు లేబట్టి నమస్కరిస్తే అది అహంకారం కిందికి వస్తుంది చెప్పబడ్డది. దాస్యం. ఎవరికి చేతనైనంతలో వారికి అనుకూలత దాస్యం, సేవ చేయాలి. మన ఊళ్ళో కానీ మన పరిసరాల్లో కానీ చేతగాని వారు ఉంటే, దరిద్ర నారాయణులు ఉంటే వారికి ఇతోదిగా సహాయం చేయడం భగవంతుడికే దాస్యం చేయడం కిందికి వస్తుంది.